శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శ్లోకములు 9, 10. కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రోక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయప్రదాః యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. ఈ 2 శ్లోకములలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇంకా ఇలా చెప్తున్నారు. అర్జున, రాజస లక్షణము గల పురుషునికి చేదు, పులుపు, ఉప్పుతో కూడినవై, వేడి లేకుండా కారంగా ఉన్నవి, మాడినవి, దాహాన్ని కలిగించేవి, దుఃఖము, చింత, రోగములు కూర్చే భోజనాలంటే ఇష్టంగా ఉంటుంది. అలాగే తామస లక్షణం ఉన్న పురుషునికి రసహీనము, దుర్గంధయుక్తము, పాసిపోయినది, అపవిత్రమైన భోజనము వారు ఇష్టపడతారు.